Welcome to JRTV. Now we can discuss about మీకు ఈ పెక్యులియర్ ప్లాంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది శ్రీచక్రంలో ఏ విధంగా ఆల్టర్నేట్గా మనకి అమెరికా కనిపిస్తుందో అదేవిధంగా ఈ ప్లాంట్ కూడా మీకు ఈ లీవ్స్ క్రిస్ క్రాస్గా మీకు ఈ విధంగా పైనుంచి చూస్తే ఒక శ్రీచక్రం మన ఇంట్లో ఉందా అనిపించే అవకాశాలు ఉంటాయి. సృష్టిలో మీకు పచ్చగా ఏది ఆకుతో ప్లస్ కాండంతో పచ్చగా కనిపించే మీకు ఫ్లవర్ ఈ కోవకి చెందిన మొక్కకే సాధ్యం. ఇది మీకు ఎటువంటి ప్లాంట్ ప్రతి మొక్కకే మీకు డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. వైట్ కలరు, పింక్ కలరు, రెడ్ కలరు, ఎల్లో కలరు, బ్లూ కలరు, బ్లాక్ కలరు, నెక్స్ట్ మీకు ఆలివ్ గ్రీన్ కలరు, నెక్స్ట్ పిస్తా కలరు, ఈ విధంగా నెంబర్ ఆఫ్ కలర్స్ తోటి ఫ్లవర్స్ ఉంటాయి. కానీ ఈ ప్లాంట్కి ఈ విధంగా ఆకు నెక్స్ట్ కాండం ఏ విధంగా పచ్చగా ఉంటుందో అదేవిధంగా మీకు దీని యొక్క ఫ్లవర్స్ కూడా పచ్చగా ఉండటం విశేషం. సో ఇది ఎంతో మీకు లక్ష్మీదేవి మీకు దీని మీద మీకు ఆవాహన చేస్తుందని మనం పురాణాల్లో చదువుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా మనకి మారేడు ఆకులు నెక్స్ట్ ఈ కోవకు చెందిన మొక్క మీకు ఎంతో మన ప్రాచుర్యం పొందింది. పురాణాల్లో మనకి ఎంతో ప్రాచుర్యం పొందిన మొక్క. ఎందుకంటే మీకు పచ్చగా ఉన్న ప్రతి లీఫు మనం ఆల్వేజ్ యాక్సెప్టబుల్, అంతేగాని మీకు ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన కొమ్మ, నెక్స్ట్ నిర్జీవమైన మొక్క మనకి అశుభాలు. అందువల్ల మీకు పచ్చగా ఉండే ప్రతిదీ అంటే స్టెమ్ పచ్చగా ఉండొచ్చు, లీఫ్ పచ్చగా ఉండొచ్చు, నెక్స్ట్ మీకు ఈ ఫ్లవర్స్ కూడా పసుపు పచ్చగా ఉండటం మీకు దీని యొక్క విశేషం. సో ఇటువంటి ప్లాంట్ మన పెరటి మీద, నెక్స్ట్ టెర్రస్ మీద, నెక్స్ట్ మన గృహ ప్రాంగణంలో మీరు పెంచుకోవచ్చు. ఇది ఒక సీజన్లో సమ్మర్లో మీకు నిర్వీర్యం అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో షేడెడ్ ప్లేస్లో మీకు ఎండ మరీ ఎక్కువగా తగలకుండా మీకు షేడెడ్ అట్మాస్ఫియర్లో కనుక మనం ప్లాంటేషన్ చేస్తే ఇది దీర్ఘకాలిక మొక్క కింద మనకి కనిపిస్తుంది. సో అద్భుతంగా చాలా ఎటువంటి స్ట్రెస్ స్ట్రెయిన్ లేకుండా దాని అంతటా అదే వర్షాకాలంలో మీకు మనకి జర్మినేషన్ అయ్యే అద్భుతమైన ఈ శ్రీచక్ర అమెరికన్ పోలిన ఈ ప్లాంట్ మనకి పురాణాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. దీని యొక్క పచ్చదనమే మీకు నిలువెత్తు నిదర్శనం. లక్ష్మీదేవి మన ఇంట కొలువు తీరాలంటే ఇటువంటి పచ్చని మీకు మొక్కలు అంటే కాండం పచ్చగా ఉంటుంది, లీఫ్ పచ్చగా ఉంటుంది, అదేవిధంగా పుష్పం కూడా మీకు దీనికి వచ్చే కంకులు కూడా మీకు పసుపు పచ్చగా ఉండటం, దీనికి వచ్చే ఫ్లవర్స్ కూడా మీకు పసుపుగా ఉండటం చాలా విశేషం, చాలా రేర్. అంటే సృష్టిలో ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే మీకు కొబ్బరి చెట్టు తీసుకోండి, చాలా విశాలంగా మీకు నెంబర్ ఆఫ్ చీలికలతోటి కమ్మ ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్క మొక్కకి దాని యొక్క ఆకు యొక్క అమరిక, నెక్స్ట్ కాండం యొక్క పనితీరు, నెక్స్ట్ పుష్పం యొక్క మెడిసినల్ ఇంపార్టెన్సెస్ డిఫరెంట్గా ఉంటాయి. సో మీరు ఈ ప్లాంట్ చాలా సులువుగా మీరు గృహ ప్రాంగణంలో పెంచుకుంటే అద్భుతంగా మీకు ఆక్సిజన్ లిబరేషన్ పుష్కలంగా పరిపుష్టిగా సంపూర్తిగా సంతృప్తిగా మనకి ఆక్సిజన్ లిబరేషన్ ఇచ్చే అద్భుతమైన దివ్య ఔషధాలు కలిగిన ఇది శ్రీచక్రాన్ని పోలిన ఈ ప్లాంట్ మనకి ఎంతో ఉపయోగపడుతుంది. సో దీన్ని చాలా సులువుగా మనం వెజిటేటివ్ ప్రొపగేషన్ చేసుకోవచ్చు. మీకు దీని యొక్క బ్రాంచెస్ కట్ చేసి మళ్ళీ పాతిన ఇది అద్భుతంగా మనకి ప్లాంటేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మన ఫ్రెండ్స్కి కూడా ఇది మీరు ఒక మనీ ప్లాంట్ కింద, లక్కీ ప్లాంట్ కింద మీరు గిఫ్ట్ పర్పస్ ఇవ్వచ్చు. సో ఇంత చిలుకాకు పచ్చలో నిత్యం మీకు పచ్చగా ఉండి ఎటువంటి మీకు ఎండిపోని మొక్క ఇది శ్రీచక్రాన్ని పోలిన
ప్లాంట్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ ప్లాంట్ చాలా మన ప్రెమిసిస్లో మీరు ప్రొపగేషన్ చేసి మీరు గిఫ్ట్ పర్పస్ అందరికీ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV. ప్లీజ్ subscribe JRTV. Please press bell button so that every update from JRTV will be updated to you. Please comment on uploading videos so that your comments are our best stimulations. Your comments are our best energizers. Your comments are our best extra added backbone to our JRTV channel. Your comments are our extra added support to our JRTV channel. Please share it in your big friend circle. Please share it in your big family circle. Please share it in your big student circle so that every update from JRTV will be updated to them. Please thank you so much for watching JRTV. Signing off.